వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా యంగ్ ఏజ్ డైట్లో చిన్న పిల్లల్లో వచ్చే కోల్డ్ అండ్ కఫ్ తగ్గాలి అంటే వాళ్ళకి ఎటువంటి డైట్ ఇవ్వాలి అనే విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు లంచ్ టైం, లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేయాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో యంగ్ ఏజ్ డైట్లో చిన్నపిల్లలకి ఎస్పెషలీ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇరిటేటింగ్ మూడ్లో ఉంటారు, ఏమి సరిగ్గా తినరు, బిటర్ టేస్ట్ ఉంటుంది. సో వాళ్ళు లంచ్ హెల్తీగా ఎలా ప్లాన్ చేయాలి? సో అన్ని మీల్స్ లాగానే లంచ్ టైంలో కూడా క్యాలరీస్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. సో కొంచెం క్యాలరీ డెన్స్ ఫుడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డే టైంలోనే వాళ్ళు ఎక్కువసేపు మెలకు ఉంటారు, అట్లాగే కొంచెం నీరసం అది కూడా ఎక్కువ అనిపించేందుకు ఛాన్స్ డే టైంలో ఉంటుంది. కాబట్టి ఎనర్జెటిక్ ఫుడ్స్ అన్నీ కూడా డే టైంలో ఇచ్చేందుకు వీలుగా చూసుకోవాలి. దెన్ ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కానీ కొంచెం ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈదర్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదో ఒక రూపంలో కంపల్సరీ లంచ్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ సమ్టైమ్స్ ఈజీలీ యాక్సెప్టబుల్ ఫార్మ్స్, అంటే వాళ్ళు తినగలిగే ఫామ్ లాగా సూప్స్ లాగా కానీ కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఇవ్వడం కానీ ఆర్ కొంచెం గ్రేవీ లాంటి కర్రీస్ చేయడం కానీ ఇట్లాంటివి చేసినట్టయితే కనుక తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ ఎక్కువ న్యూట్రిషన్, అట్లాగే అందులో నట్స్ అండ్ సీడ్స్ లాంటివి యాడ్ చేసినట్టయితే ఎక్కువ క్యాలరీస్ కూడా వాళ్ళకి అందుతాయి, రికవరీ తేలికవుతుంది. అండ్ మనం రెగ్యులర్గా లంచ్ అనగానే చూస్తూ ఉంటాం కదా, దాల్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ పెడుతూ ఉంటారు. జలుబు ఉన్నా దగ్గు ఉన్నా పిల్లలకి కర్డ్ రైస్ పెట్టకూడదు, ఎక్కువ అయిపోతుంది జలుబు అంటారు. నిజంగా కర్డ్ తీసుకుంటే జలుబు ఎక్కువ అవుతుందా? కర్డ్ తీసుకుంటే జలుబు ఎక్కువ కాదండి, కాకపోతే డైరీ ప్రోడక్ట్స్తో కొంత ఫ్లెమ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి, అది కూడా నాట్ ఫర్ ఎవ్రీ వన్. దగ్గు ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పదార్థాలు పెట్టకుండా ఉంటే బెటర్. అలాగే స్పెషలీ కర్డ్ ఏంటంటే చాలామంది ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి కర్డ్ అలాగే యూజ్ చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఏమైనా దగ్గు కొంచెం ఆ టెంపరేచర్కి అగ్రివేట్ అవ్వచ్చు, కానీ అది టెంపరీ. సో ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగు, అది ఇంకా చల్లగా అవ్వలేదు, ఇంకా స్లైట్లీ వామ్ ఉంటుంది, అలాంటి పెరుగు అయితే కనుక పెరుగన్నం కూడా పెట్టచ్చు. అండ్ మీరు అన్నట్టు దాల్ రైస్, పప్పు అన్నం కూడా పెట్టచ్చు. అయితే ఓన్లీ పప్పు అన్నం కాకుండా దాంట్లో కొంచెం వెజిటబుల్స్తో చేసినటువంటి చారు లాంటిది కానీ లేదా సూప్ లాంటిది కానీ ఇట్లాంటిది ఏమైనా యాడ్ చేసినట్టయితే ఇంకొంచెం న్యూట్రిషియస్ అవుతుంది. అండ్ గీ తప్పనిసరిగా యాడ్ చేయాలి, ఎందుకంటే ఆ జ్వరం వచ్చిన టైంలో కానీ దగ్గు, జలుబు ఇవన్నీ ఉన్న టైంలో ఎనర్జీ తక్కువ ఉంటుంది అండ్ తినేందుకు కూడా పెద్దగా ఇష్టపడరు. సో క్యాలరీస్ తక్కువ అమౌంట్లోనే క్యాలరీస్ ఎక్కువ ఇచ్చేలాగా అంటే గీ యాడ్ చేయడం కూడా ఒక ఆప్షన్. ఓకే. అండ్ జనరల్గా మిరియాలు ఇలాంటివి ఎక్కువగా దగ్గు, జలుబు ఉండేటప్పుడు ఇస్తూ ఉంటారు కదా. సో పిల్లలకి ఇవి ఇవ్వచ్చా? అంటే కొంచెం మిరియాలు అనగానే ఘాటుగా ఉంటాయి కదా, ఏ ఫామ్లో ఇవ్వచ్చు వాళ్ళకి? వీలున్నంత వరకు కర్రీస్లో కానీ ఆ రైస్లో కానీ కొంత కలిపి ఇవ్వచ్చు. అండ్ పెద్దవాళ్ళకి ఇచ్చినట్టు కషాయం ఫామ్లో కానీ లేదా హెర్బల్ టీస్ ఇట్లాంటి డ్రింక్స్ లాగా అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో రైస్లో ఇవ్వచ్చు. లేదా మిల్క్ తాగే పిల్లలైతే కొంచెము దాంట్లో కొంచెం టర్మరిక్ కానీ అంటే పసుపు కొంచెం మిరియాల పొడి వేసి దాంట్లో ఏదైనా చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసి ఇవ్వచ్చు. అండ్ పిల్లలు చాలా ఫస్సీగా ఉంటారు. జనరలీ ఆరెంజ్ కొంచెం పుల్లగా ఉంటే కూడా వాళ్ళు తిన్నంటూ ఉంటారు. ఆరెంజ్ కానివ్వండి, కొన్ని రకాల ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తుంటారు వాళ్ళు. బనానా అయితే ఇష్టంగా తింటారు. సో జనరలీ పిల్లలు తినే ఫ్రూట్స్ ఏవి మంచివి అంటారు? అండ్ అలాగే వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏవి పిల్లలకి ఇవ్వచ్చు? అన్ని ఫ్రూట్స్ మంచివేనండి. మీరు అన్నట్టు యాక్సెప్టబిలిటీని బట్టి ఫ్రూట్స్ ఇవ్వచ్చు. ప్రతి బేబీ ఆర్ ప్రతి చైల్డ్ కూడా కంపల్సరీ అన్ని రకాల ఫ్రూట్స్ తినాలి అన్న రూల్ ఏం లేదు. టేస్ట్ మారుతూ ఉంటాయి, ఏజ్ చేంజ్ అయ్యే కొద్దీ టేస్ట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఆ ఏజ్లో ఏ ఫ్రూట్ అయితే బెటర్గా యాక్సెప్ట్ చేస్తారో అది ఇవ్వచ్చు. అండ్ విటమిన్ సి విషయానికి వచ్చేప్పటికీ అన్ని ఫ్రూట్స్లోనూ ఎంతో కొంత విటమిన్ సి అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ బనానా. సో విటమిన్ సి కోసం కేవలం సిట్రస్ ఫ్రూట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ బొప్పాయి పండు జనరలీ కొంచెం చిన్నపిల్లలు ఏంటంటే మ్యాష్ చేయడానికి అట్లాగే ఫాస్ట్గా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, కాబట్టి పండిన బొప్పాయి పండు ఈజీగానే తింటారు. కొంతమంది వాటర్ మెలన్ ఇష్టంగా తింటారు, ఆర్ మస్క్ మెలన్ లేదా కర్బూజా ఇష్టంగా తింటారు. సో ఏ ఫ్రూట్ ఇష్టంగా తిన్నా సరే అలాంటి ఫ్రూట్ని ఆఫర్ చేయొచ్చు. అండ్ సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ ఇష్టపడేటైతే సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వడం ఈజ్ ఈవెన్ బెటర్ అన్నమాట. మనకి ఎక్కువ కాలం స్టోర్ చేసినవి కాకుండా ఫ్రెష్గా ఉండే వాటిలో ఎప్పుడు కూడా న్యూట్రియంట్ కంటెంట్ అనేది బాగుంటుంది.
బనానా తింటే కూడా ఫ్లమ్ పెరుగుతుందా? ఎందుకంటే బనానా తియ్యక దగ్గు వస్తుంది అని అంటారు చాలామంది. అది కూడా అగైన్ దగ్గు జలుబు ఉండేటప్పుడు బనానా ఇవ్వచ్చా? చాలామంది బనానా తింటే కూడా ఫ్లమ్ పెరుగుతుంది అంటారు. ఏది పర్టిక్యులర్ ఫుడ్తో ఫ్లమ్ పెరగదు. సో బనానా తిన్నప్పుడు ఒకవేళ ఆల్రెడీ కొంచెం ఆ ఫ్లమ్ ఉండి ఇరిటేటింగ్గా ఉంటే కొంతమందికి దగ్గు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కానీ రేర్లీ అండ్ ఎస్పెషలీ జలుబు కానీ దగ్గు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే బనానా లాంటి సాఫ్ట్ ఫుడ్స్ తినడానికి స్వాలో చేయడానికి అంటే మింగడానికి కూడా తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ యాక్సెప్టబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. యంగ్ ఏజ్ డైట్లో కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు పిల్లలకి ఎటువంటి లంచ్ని ప్లాన్ చేయాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియజేయండి. యంగ్ ఏజ్ డైట్లో పిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు ఎటువంటి లంచ్ని ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం కాశ్మీరీ పులావ్, టొమాటో రైతా. మంగళవారం పన్నీర్ పరాటా, స్వీట్ లెమన్ పికిల్. బుధవారం కిచడీ, పొటాటో పీస్ కర్రీ. గురువారం స్పినచ్ మసాలా దోశ, పాన్ ఫ్రైడ్ పనీర్. శుక్రవారం మష్రూమ్ స్వీట్ కార్న్ పులావ్, బూందీ రైతా. శనివారం కాలీఫ్లవర్ పరాటా, యాపిల్ డేట్స్ చట్నీ. ఆదివారం చికెన్ స్వీట్ కార్న్ సూప్, గార్లిక్ నూడిల్స్. కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు పిల్లలకి ఎటువంటి లంచ్ని ఇవ్వాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదండి. సో వారం అంతా అలాంటి హెల్తీ లంచ్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. సో మరి లహరి చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం కాశ్మీరీ పులావ్, పాన్ ఫ్రైడ్ పనీర్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ కాశ్మీరీ పులావ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో కాశ్మీరీ పులావ్ పిల్లలకి కొంచెం అది స్వీట్గా నచ్చుతుంది కదా టైంలో తినడానికి కూడా. అండ్ స్వీట్ని చాలా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. సో అందుకే ప్లాన్ చేశారా? అండ్ ఇది ఎలా ఉపయోగపడుతుంది? కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు ఎనర్జీ ఒకటి ఎక్కువ కావాలని చెప్పుకున్నాము. అలాగే యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. అంటే ఇష్టం లేని ఫుడ్ లేకపోతే రెగ్యులర్గా మీరు పెట్టేటువంటి కూరలు కానీ పప్పన్నం కానీ అంత ఇష్టంగా తినట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి కొత్త డిషెస్ ట్రై చేయొచ్చు. పర్టికులర్లీ ఈ పులావ్ లాంటి వాటిలో యూస్ చేసే స్పైసెస్ అన్నీ కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఆ కోల్డ్ సిమ్టమ్స్ సివియర్ అవ్వకుండా ప్లస్ ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే తగ్గించేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ కాశ్మీరీ పులావ్లో ఏంటంటే మనం నట్స్ అండ్ రైజిన్స్ యూస్ చేస్తున్నాము. సో పర్టికులర్ ఫుడ్స్కి మనం నట్స్ అండ్ రైజిన్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి యాడ్ చేసినప్పుడు ఆ ఫుడ్ క్యాలరీ వాల్యూని కూడా మనం ఇంక్రీజ్ చేస్తున్నాం అన్నమాట. సో పిల్లలకి ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ కావాలి, ఎక్కువ ఎనర్జీ కావాలి. అట్ ద సేమ్ టైం మనకి నట్స్ అండ్ సీడ్స్ నుంచి మంచి అమౌంట్ ఆఫ్ మినరల్స్ వస్తాయి, ప్లస్ కొంత ఫైబర్ కూడా వస్తుంది, మంచి ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా రికవరీకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఫర్ ద సేమ్ రీజన్ మనము నెయ్యి యూజ్ చేస్తున్నాము. సో గీ యూజ్ చేస్తే ఏంటంటే క్యాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి. అగైన్ కాఫ్ వచ్చినా కోల్డ్ వచ్చినా పిల్లలు సడన్గా బరువు తగ్గిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎనర్జీ ఎక్స్పెండిచర్కి తగినంత ఫుడ్ తీసుకోకపోవడం వలన. సో ఇలా గీ కానీ ఆర్ నట్స్ అండ్ సీడ్స్ కానీ ఇలాంటివి యాడ్ చేసినటువంటి డిషెస్ అయితే ఆ క్యాలరీ డెఫిసిట్ లేకుండా చూడొచ్చు. వాళ్ళ వెయిట్ మెయింటైన్ అయ్యేలాగా, అలాగే వాళ్ళ ఇమ్యూన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండేలాగా చూడొచ్చు. సో ఫుడ్ పరంగా చూస్తే ఇలాంటి హెల్దీ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ వాళ్ళకి ఎనర్జీ ఏదైతే లాస్ అవుతుందో దాన్ని మళ్ళీ వాళ్ళు రీగెయిన్ చేసుకునేలా ఉండాలి. ఇదే కాకుండా ఇంకేమైనా ఇంట్లో మెథడ్స్ ఉంటాయా, లైక్ రెమెడీస్ కోల్డ్ అండ్ కాఫ్ నుంచి? సో హోమ్ రెమెడీస్ అంటే అడిషనల్గా మనము కేవలం ఇట్లాంటి రెసిపీసే కాకుండా హనీ వేసినటువంటి హాట్ వాటర్ ఇవ్వడం కానీ, కొంత వామ్గా సిప్ చేయడానికి, అండ్ మిల్క్లో టర్మరిక్ అంటే పసుపు కొంచెం మిరియాలు వేసి ఇవ్వడము, ఫ్రీక్వెంట్గా వాళ్ళకి వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండేలాగా సగ్గుబియ్యం జావ కానీ బార్లీ వాటర్ కానీ ఇట్లాంటివి. హైడ్రేషన్ అనేది కూడా జలుబు ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ముక్కు కారుతూ ఉంటుంది, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, దగ్గు మ్యూకస్ ఫార్మేషన్ ద్వారా కూడా చాలా వాటర్ లాస్ అవుతుంది. సో కంపల్సరీ మనం వాళ్ళ వాటర్ ఇంటేక్ని మానిటర్ చేస్తూ ఇలాంటి లిక్విడ్ ఫుడ్స్ ద్వారా కూడా వాళ్ళ హైడ్రేషన్ లెవెల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు. కాశ్మీరీ పులావ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పాన్ ఫ్రైడ్ పనీర్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ ఫ్రైడ్ పనీర్. సో పనీర్ పిల్లలకి ఇష్టంగా తింటారు, కానీ ఎన్ని ఇవ్వచ్చు ఒకసారి. అండ్ అంతేకాకుండా ఇందాక కూడా మీరు పసుపు వేసిన పాలు తీసుకుంటే మంచిదని చెప్పారు కదా, అలాగే ఇందులో కూడా పసుపు పెట్టారు. సో జలుబుకి దగ్గుకి ఏమైనా హెల్ప్ చేస్తాయా? డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. టర్మరిక్ పసుపులో ఉండేటువంటి కర్క్యూమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఆల్సో జలుబు ఉన్నప్పుడు ఏంటంటే వైరస్ తోటి జలుబు వస్తుంది అనుకుందాం. సో ఆ వైరల్ లోడ్ తగ్గించేందుకు, సిమ్టమ్స్ కంట్రోల్ చేసేందుకు కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. అయితే టర్మరిక్ వాడినటువంటి డిషెస్ అన్నిట్లో కూడా ఒక్క చిటికెడు పెప్పర్ కూడా యాడ్ చేసినట్టయితే
ఆ టర్మరిక్లో ఉండేటువంటి కర్క్యూమిన్ మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ పనీర్ పిల్లలకి చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. అండ్ స్పెసిఫికలీ కోల్డ్ అండ్ కాఫ్ లాంటివి ఉన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు తీసుకొని తినేలా కూడా కొంత ఎంకరేజ్ చేసేందుకు ఫింగర్ ఫుడ్స్ బాగా ఉపయోగపడతాయి. సో కలుపుకొని తినాలి, లేకపోతే ఆ స్పూన్ యూజ్ చేసి తినాలి, ఇట్లాంటి కాంప్లెక్సిటీస్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు చేత్తో తీసుకొని తినే సైజులో ఈ పనీర్ లాంటివి లేదా కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ అవి కొంచెం మసాలా వేసి సాటే చేసి పెట్టడము, ఇట్లాంటివి ఏం చేసినా కానీ వాళ్ళు ఈజీగా ఫుడ్ని యాక్సెప్ట్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక పనీర్ న్యూట్రిటివ్ వాల్యూ విషయానికి వస్తే కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ రెండు కూడా క్యాలరీస్ ఇచ్చేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ మనకి ఈ జలుబు నుంచి రికవరీ త్వరగా కావాలి అంటే ఇమ్యూన్ ఫంక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి. దానికి తగినంత ప్రోటీన్ అయితే తప్పనిసరిగా అవసరమవుతుంది. సో ఈ కాంబినేషన్లో మనం పనీర్ విత్ స్పైసెస్ అండ్ దీన్ని ఏదైనా ఒక కార్బోహైడ్రేట్ సోర్స్తో పాటు తీసుకున్నట్టయితే కనుక, కార్బోహైడ్రేట్ సోర్స్తో పాటుగా పిల్లలకి ఇచ్చినట్టయితే కనుక ఆ జలుబు దగ్గు నుంచి రికవర్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీని ఇది సప్లై చేస్తుంది. ఓకే. అండ్ నాన్ వెజ్ ఇష్టపడే పిల్లలకి ఎగ్ కానీ లేకపోతే చికెన్ కానీ ఇవ్వచ్చా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు? కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు చికెన్ కానీ నాన్ వెజ్ కానీ ఇవ్వచ్చు. అయితే స్పైస్ లెవెల్స్ కొంచెం మానిటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఫీవర్ కూడా ఉంటే కనుక నాన్ వెజ్ని కొంత తక్కువ ఇవ్వడం బెటర్. ఎందుకంటే ఫీవర్ లాంటివి ఉన్నప్పుడు ఆల్రెడీ లివర్ ఫంక్షనింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. సో ఎక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి నాన్ వెజ్ కానీ ఆర్ ఎగ్ యోక్ కానీ ఇట్లాంటివి ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినట్టయితే లివర్ పైన లోడ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫీవర్ లేనట్టయితే నాన్ వెజ్ని ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ ఈజీ టు ఈట్ పీసెస్, బైట్ సైజ్ పీసెస్ ఇవ్వడం కానీ లేదంటే సూప్ రూపంలో ఇవ్వడం కానీ బెటర్ ఆప్షన్స్. పాన్ ఫ్రైడ్ పనీర్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. ప్రియా ఇలా అడుగుతున్నారు, మా పాప ఏజ్ 6 years, లాక్టోజన్ ఇంటాలరెన్స్ ఉంది. పాలల్లోని నేను వాటర్ మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను, అలా ఇవ్వచ్చా తెలియచేయండి. హలో ప్రియా గారు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు మీరు మిల్క్లో వాటర్ మిక్స్ చేసినా సరే దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ లాక్టోజ్ ఉంటుంది. దాన్ని బట్టి సిమ్టమ్స్ సివియారిటీ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ సిమ్టమ్స్ సివియర్గా ఉన్నట్టయితే కనుక పూర్తిగా డైరీ పాలు ఆపేసి సోయా మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ స్విచ్ అయితే బెటర్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ కాశ్మీరీ పులావ్. సో కాశ్మీరీ పులావ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ రెసిపీ తయారు చేయడానికి మనం నెయ్యి యూజ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఎప్పుడైతే దగ్గు జలుబు ఉంటాయో లంచ్ని ఎలా ప్లాన్ చేయాలి అంటే ఇలాంటి హెల్దీ కాశ్మీరీ పులావ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా పిల్లలకి ఇలాంటి రెసిపీ ఇవ్వడం వల్ల ఆ టైంలో వాళ్ళకి తినడానికి కొంచెం ఇష్టంగా ఉండాలి, ఫస్సీగా ఉంటారు కాబట్టి జలుబు దగ్గు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇలాంటి ఏమైనా రెసిపీస్ చేసి పెడితే కొంచెం టేస్ట్ ఎన్హాన్సింగ్గా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు కూడా. సో ఈ రెసిపీని మనం నెయ్యితో తయారు చేసుకుంటున్నాం. నెయ్యిలో మనకి చక్కటి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. పిల్లలకి ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలా ప్యాన్ని కాస్త నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకొని ఇప్పుడు ఈ కాశ్మీరీ పులావ్కి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం హోల్ గరం మసాలా వేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం కాజు, అలాగే కొంచెం కిస్మిస్ అండ్ బాదాం. సో ఇవన్నీ కూడా చక్కటి గుడ్ ఫ్యాట్స్, వైటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఎదిగే పిల్లలకి ఇవన్నీ అవసరం కాబట్టి మనం ఈ పులావ్లోకి యాడ్ చేస్తున్నాం. కాస్త ఉల్లిపాయ ముక్కలు, జనరల్గా దగ్గు జలుబు ఉండేటప్పుడు సొంటి పొడి కూడా మనకి దగ్గు జలుబు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇందులో మనం కొంచెం సొంటి పొడి వేసుకుందాం. అలాగే కొంచెం సోంపు పొడి కూడా వేసుకుందాం, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది.
ఇప్పుడు మనం బ్రౌన్ బాస్మతి రైస్ ఉడికించింది తీసుకుంటున్నాం. ఇందులో మనకి ఏంటంటే పొట్టుతో ఉంటుంది కాబట్టి చక్కటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ కూడా అందుతుంది. అండ్ పిల్లలకి ఎనర్జీ అన్నది చాలా అవసరం. జలుబు దగ్గు ఉంటప్పుడు టైర్డ్గా ఉంటారు వాళ్ళు. సో అలాంటి పిల్లలకి ఏంటంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి అంటే ఇలా మనం చక్కగా రైస్ రెసిపీస్ తయారు చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఎనర్జీ అన్నది మళ్ళీ లభిస్తుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కాస్త సాఫ్రాన్లో కొంచెం నీళ్లు పోసి అవి వేసుకొని మూత పెట్టుకుందాం. కుక్ చేసిన బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకున్నాము. సో కొంచెం నీళ్లు పోసాం కదా, అలా మూత పెట్టి ఉంచుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా కుక్ అవుతుంది. కాస్త టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. కాశ్మీరీ పులావ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. కాశ్మీరీ పులావ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ పాన్ ఫ్రైడ్ పనీర్. సో మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. పిల్లలకి జనరల్గా పనీర్ అంటే చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. సో బయట నుంచి తెచ్చే పనీర్ కాకుండా కోల్డ్ అండ్ కాఫ్ ఉండేటప్పుడు ఇంట్లోనే మీరు ఈజీగా పనీర్ని పాన్ ఫ్రై చేసి ఇవ్వచ్చు. సో పిల్లలు ఆ టైంలో క్రాంకీగా ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి ఫేవరెట్ ఫుడ్స్ ఏమైనా వాళ్ళకి పెడితే కూడా ఇష్టంగా తింటారు. సో పనీర్ మీ అందరికీ తెలుసు, చక్కటి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, మనకి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే కాల్షియం కూడా ఉంటుంది. సో పనీర్ పీసెస్ని ఇలా వేసుకుందాం. కొంచెం ఉప్పు, కాస్త పసుపు. సో పసుపులోని ఏంటంటే మనకి జలుబు దగ్గు తగ్గించే ప్రాపర్టీస్ పసుపుకు ఉంటాయి కాబట్టి పిల్లలకి చేసిచ్చే రెసిపీస్లోని పసుపు కాస్త యాడ్ చేసినట్టుగా అయితే వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్, కాఫ్, కోల్డ్ ఉండేటప్పుడు చాలా వరకు మనకి పసుపు నుంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాస్త జీరా పొడి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కొంచెం కారం, మరీ స్పైసీగా కాకుండా లైట్గా యాడ్ చేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, డ్రై కసూరి మేతి యాడ్ చేసుకుందాం. అలాగే పెరుగు మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ గుడ్ బ్యాక్టీరియా కూడా, ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి జలుబు ఉన్నప్పుడు పిల్లలకి పెరుగు ఇవ్వకూడదు అనే అపోహ తీసేసి చక్కగా పెరుగు ఇవ్వండి. ఫ్రిడ్జ్ నుంచి తీసిన పెరుగు చల్లగా ఉండే పెరుగు కాకుండా నార్మల్ టెంపరేచర్లో, రూమ్ టెంపరేచర్లో ఉండే పెరుగుని హ్యాపీగా పిల్లలకి పెట్టచ్చు. ఇలా మ్యారినేట్ చేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుందాం. సో పిల్లలకి చేసినా పెద్దలకి చేసినా ఆయిల్ మాత్రం చాలా తక్కువ తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అలాంటివి పెట్టకుండా లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ని గ్రీస్ చేసుకున్నాక ఈ పన్నీర్ని మనం పాన్ ఫ్రై చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. సో చూసారు కదండి,
పాన్ ఫ్రై పన్నీర్ అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా మనకి లైట్గా ఫ్రై అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో చూసారు కదండి, పన్నీర్ని ఇలాగా మనం చక్కగా రోస్ట్ చేసుకుంటే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు, ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఫ్రైడ్ పన్నీర్ రెడీ అయిపోయింది. కాశ్మీరీ పులావ్ అలాగే పాన్ ఫ్రైడ్ పన్నీర్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కాశ్మీరీ పులావ్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, హోల్ గరం మసాలా 1 టీ స్పూన్, సొంటి పొడి 1/2 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ నట్స్ 1 కప్పు. కాశ్మీరీ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక హోల్ గరం మసాలా, మిక్స్డ్ నట్స్, ఉల్లిపాయ ముక్కలు, సొంటి పొడి, సోంపు పొడి వేసి బాగా కలుపుకొని ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి తగినంత ఉప్పు వేసి, ఆ తరువాత కుంకుమ పువ్వులో కొంచెం నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి కాస్త ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కాశ్మీరీ పులావ్ రెడీ. పాన్ ఫ్రైడ్ పన్నీర్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. పాన్ ఫ్రైడ్ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పన్నీర్, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, కసూరి మేతి, పెరుగు వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని పాన్లో వేసి బాగా ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే పాన్ ఫ్రైడ్ పన్నీర్ రెడీ. సునీత ఇలా అడుగుతున్నారు: మా పాప ఏజ్ 18 ఇయర్స్, రీసెంట్గా థైరాయిడ్ వచ్చింది, బాగా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది, డైట్లో ఎటువంటి మార్పులు చేయాలి తెలియచేయండి. హలో సునీత గారు, మీ పాపకి చాలా ఎర్లీ ఏజ్లోనే హైపోథైరాయిడిజం డయాగ్నోజ్ అయిందంటున్నారు కాబట్టి వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. డైట్ విషయానికి వస్తే జనరలీ హెల్తీ డైట్ అయినటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటము, అట్లాగే వెన్న తీసినటువంటి పాలు అలాగే డైరీ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేసుకోవటము, నట్స్ అండ్ సీడ్స్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవటము, ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ మానేసి రెగ్యులర్గా టైం టు టైం ఫుడ్ తీసుకోవటము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఫాలో అవ్వాలి. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఉండేటప్పుడు ఎటువంటి లంచ్ రెసిపీస్ని ప్లాన్ చేయాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. కాశ్మీరీ పులావ్ తయారు చేసుకున్నాం, ఇందులో మిక్స్డ్ నట్స్ వేసుకున్నాం, నట్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రౌన్ బాస్మతి రైస్తో ప్రిపేర్ చేసుకున్నాం. సో చక్కటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పిల్లలకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇలాంటి సింపుల్ రెసిపీస్ పిల్లలకి తయారు చేసి పెట్టినట్టుగా అయితే లంచ్ టైంలో కొంచెం టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్ పాన్ ఫ్రైడ్ పన్నీర్ చేసుకున్నాం. పన్నీర్ పిల్లలు ఇష్టంగా తింటారు, గుడ్ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి, అండ్ అంతేకాకుండా కాల్షియం కూడా మనకి పన్నీర్లో ఉంటుంది. ఇలా సాటే చేసి పెట్టడం వల్ల వాళ్ళ టైంలో క్రాంకీగా ఫస్సీగా ఉంటారు కాబట్టి ఇలాంటి ఫేవరెట్ ఫుడ్ పెట్టినట్టుగా అయితే ఇష్టంగా తింటారు. సో ఈ కాంబినేషన్ ఒకసారి మీ పిల్లలకి మీరు ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో 2 చక్కటి లంచ్ రెసిపీస్ని పరిచయం చేసాం. 2 చాలా హెల్దీ. మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి, హెల్దీగా ఉంటారు. రేపు కూడా అమృతంలో మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.